కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు ఎందుకు చెయ్యాలి? ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. కార్తీక మాసంలో వనభోజనాలు చేసేవారు సకల పాపముల నుంచి విముక్తి పొంది విష్ణులోకాన్ని పొందుతారని స్కాంద పురాణం చెబుతుంది. కార్తీక మాసం అనేక విశేషాలు పవిత్రమైన మాసం. ఈ మాసం వచ్చిందంటే చాలు వనభోజనాల కోసం ఉసిరి చెట్టు కింద ఎక్కడ ఉన్నా అది వెతుకుతూ దానికోసం ఉసిరి చెట్టు ఉన్న వనాల దగ్గరకు వెళతారు. ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరి చెట్టు కింద ఒక పూటైనా భోజనం చేయాలన్నది హిందూ సాంప్రదాయం. అనేక ఔషధ గుణాలను కలిగి ఉండే ఉసిరి చెట్టునే ధాత్రి వృక్షమని అంటారు. దామోదరుడైన విష్ణుమూర్తికి ఇది ఎంతో ప్రీతికరమైనది. ఈ చెట్టు భూదేవి స్వరూపంగా కూడా కొలుస్తారు. దేవదాసువులు యుద్ధంలో కొన్ని అమృత బిందువులు భూమి మీద పడి వాటి నుంచి ఉసిరి చెట్టు పుట్టిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. కార్తీక మాసంలో లక్ష్మీదేవి నారాయణుడు ఉసిరి చెట్టును ఆశ్రయించి ఉంటారని విష్ణు పురాణం కథనం. ఈ మాసంలో ఉసిరి చెట్టును పూజించి దాని నీడలో వనభోజనాలు చేయడం ద్వారా అశ్వమేధ యాగం చేసిన ఫలితంతో పాటు క్షేత్రాలన్నిటిలో విష్ణుమూర్తిని అర్చించిన ఫలం దక్కుతుందని కార్తీక పురాణం చెబుతుంది. ఉసిరి చెట్టు క్రింద శ్రీ మహావిష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేసే వారిని చూడడానికి యముని కూడా శక్తి చాలదట. వనభోజనానికి ముందు ఉసిరి చెట్టును పూజించి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. తర్వాత చెట్టు నీడలో వనభోజనాలు చేయాలి. ఉసిరి అనే ఔషధ గుణాలను కలిగిన వృక్షం. ఉసిరి ఉత్పత్తులు వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయని చరసంహిత చెబుతున్నది. అపర సంజీవిగా పేరున్న ఉసిరి చెట్టు జీర్ణశక్తిని పెంచుతుంది. శారీరక ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఉసిరి చెంత వనభోజనాల వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.